నిన్న ఉదయం మనిషి చచ్చిపోతే రాత్రి వరకు గౌరవనీయులైన పోలీస్ వ్యవస్థ అక్కడ పంచనామా ఎందుకు జరపలేదు? డాక్స్ వ్యాడ్ని అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్లేదు? ఆ పరిస్థితి అక్కడ జరిగి సీన్ ఆఫ్ అఫెన్స్ ఉన్నటువంటి ఆ ప్లేస్ లో రక్త పడకలు ఉండే కర్రలు ఉన్నాయి, వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఆయన మీద పడినటువంటి ఆ బండిని తీసిన తర్వాత ఆ మనిషికి ఉన్నటువంటి షూస్ ను తొలగించింది ఎవరు? ఆ మనిషి చనిపోయిన తర్వాత అతని కళ్ళద్దాలు మడిచి పక్కన ఎవరు పెట్టారు? అక్కడ అతని చేతిలో ఉన్నటువంటి ఆ మాస్క్ తీసి పక్కన పెట్టింది ఎవరు? ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక అధికార ప్రతినిధి ఇది కేవలం యాక్సిడెంటే, మీరు మీ బాడీని తీసుకెళ్లిపోండి అని చెప్పి చనిపోయినటువంటి వ్యక్తి ఫ్యామిలీకి ఫోన్ చేసి ఎలా చెప్పారు? పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండానే ఇది కేవలం యాక్సిడెంట్ అని చెప్పడం అనుకున్నా రహస్యం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ హత్య వెనక? విషయాలన్నీ బయటికి రావాలి. ఆయన షర్ట్ మీద షూ ప్రింట్స్ ఉన్నాయి, ఎవరో తన్నినట్లుగా. మూతి మీద పెదాలు రెండు తెగిపోయి స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన భుజం మీద రాడితో కొట్టిన గుర్తుంది. తొడ దగ్గర ఆ సైలెన్సర్ తో కాల్చిన గుర్తుంది. బండికి ఎదురుగా ఉండే ఇనపరాడ్డుకి తలను కొట్టిన గుర్తులున్నాయి. ఆ రోడ్డు పక్కన 10 అడుగుల క్రితాన పడ్డ మనిషి యాక్సిడెంట్ లో ఎలా చచ్చిపోతారు? తలకేదో బలమైన గాయం అయింది అని అనడానికి తల మీద ఫారెన్ కంట్రీకి సంబంధించిన హెల్మెట్ ఉంది. లారీ ఎక్కినా అది పగలదు. ఈ హత్య అనుకున్న రాజకీయం ఏంటో గౌరవనీయులైన మహాకూటమి ప్రభుత్వం వారే తేల్చాలి.